వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం. దోమకొండ అశోక్ రంగా గారు చనిపోయి 35 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారు. ఒక్క రంగాను చంపగలరేమో కానీ 100 మంది రంగాలు ఉద్భవిస్తారని బహిరంగంగా ప్రకటించారు. రంగా చంపేస్తారని తెలిసినా చావుకు సవాల్ చేసి పేద దళిత వర్గాలకు ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్షలో కూర్చొని ప్రజల కోసం ప్రాణాలను సైతం తృణపాయంగా వదిలేసిన ఏకైక నాయకుడు రంగా. రంగాని కోల్పోయాం కానీ ఆయన ఆశయ సాధకుడు పవన్ కళ్యాణ్ని అందలమెక్కించిన రోజే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. వైసీపీలో ఉన్న కాపు నాయకులు రంగా ఆశయ సాధన కోసం ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. రంగా గారి పేరుని జిల్లాకి నామకరణం చేయలేదంటే ఆయనపై మీకు ఎంత గౌరవం ఉంది? పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన రోజే రంగా గారి ఆశయాలు సాధించిన రోజు. ఇట్లు మీ దోమకొండ అశోక్, జనసేన పార్టీ. వాళ్ళ హక్కుల్ని సాధించాలని ప్రయత్నం చేసిన రంగా గారికి బడుగు బలహీన వర్గాల తరపున మేము ఎప్పుడూ కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. రంగా గారు ఒక మాట అనేవాళ్ళు, నన్ను చంపొచ్చు కానీ నేను చనిపోతే నాలాంటి 100 మంది రంగాలు పుడతారని చెప్పి ఆ రోజు బహిరంగంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రంగా గారి ఆశయ సాధకుడు ఆంధ్రప్రదేశ్లో ఒక బడుగు బలహీన వర్గాలకి వెన్నుదండుగా నిలుచునే నాయకుడు ఒకడు రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి బయటకు వచ్చారు. అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరం కూడా బలంగా నిలబడిన రోజే రంగా గారి ఆశయాలు కూడా నెరవేరుతాయని తెలియజేస్తున్నాను. ఒక రంగా గారిని మిస్ అయ్యాం కానీ ఆయన ఆశయ సాధకుడిని మాత్రం అందరంలో కూర్చోబెట్టిన రోజే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. అలానే